జయ శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమ. ప్రళయపయసి ధాతు సుప్తశక్తేర్ముఖేభ్యః శృతిగణమపనీతం ప్రత్యుపాదత్త హత్వా దితిజమకథయద్యో బ్రహ్మ సత్యవ్రతానాం తమహమఖిలహేతుం జిహ్మామీనం నతోస్మి. బ్రహ్మగారు తన సృష్టిశక్తిని ఉపసంహరించి ప్రళయకాలమునందలి నీటిలో నిద్రించుచుండగా ఆయన ముఖము నుండి బయలువడిన వేదములను రాక్షసుడు హయగ్రీవుడు అపహరించెను. అప్పుడు శ్రీహరి ఆ రాక్షసుని సంహరించి వేదములను తీసుకువచ్చి బ్రహ్మగారికి అప్పజెప్పాను. సకల జగత్ కారణుడగు ఆ శ్రీహరి మాయచే లీల కొరకై చేపరూపు దాల్చి సత్యవ్రతునకు మహర్షులకు పరబ్రహ్మ స్వరూపమును బోధించెను. అట్టి శ్రీహరికి నేను నమస్కరించుచున్నాను. భగవద్బంధువులారా, శ్రీమద్భాగవత తత్వదీపిక చతుర్థ స్కందము 38వ పాడ్కాస్ట్లో స్వాగతం. ఇంతవరకు విదురమైత్రేయ సంవాదంలో భాగంగా పురంజనోపాఖ్యానము, ప్రాచీన బర్హికి నారదుడు ఉపదేశించినటువంటి ఉపదేశము అనుభవించాము. ముందు భాగాన్ని మనం తెలుసుకుందాం. ఇట్లు భాగవత శ్రేష్ఠుడగు నారదుడు జీవ పరమాత్మల యొక్క స్వరూపమును ప్రాచీన బర్హికి ఉపదేశించి అతనితో వెళ్ళి వచ్చేదనని చెప్పి బ్రహ్మలోకమున కేగెను. రాజర్షియగు ప్రాచీన బర్హి ప్రజారక్షణమునందు తన కుమారులకు ప్రచేతసులను నియమించి కపిలాశ్రమమునకు తపస్సు చేసుకొనుట కేగెను. అచట గోవింద పాదపద్మములను ఏకాగ్రముగు మనసులతో ధ్యానించుచు సంగము వీడిన వాడై భగవత్ సాయుధ్యమును పొందెను. ఇట్లు పరోక్షముగా ఆత్మకథను వివరించెను. ఈ పురంజనోపాఖ్యానమును ఎవడు వినునో వినిపించునో వాడు బహుదుఃఖములకు కారణమైన మనసుతో సంబంధమును వీడును, భగవద్వైభవను ప్రతిపాదించును, ఈ లోకములో పవిత్రము చేయును, ఈ లోకములను పవిత్రము చేయును అని నారదుడు చెప్పిన ఈ కథను ఎవడు మనసును నిలుపుకొనునో వాడు సమస్త బంధములను వీడి సంసారములో భ్రమించును. ఆధ్యాత్మకథను పరోక్షముగా వివరించిన ఈ ఉపాఖ్యానమును వినినచో ఈ లోకములో పైలోకములో ఫలము అనుభవించవలనని కోరికలు వీడిపోవును. విదురుడు ఈ వృత్తాంతమనంతను విని ప్రాచీన బర్హిపుత్రులకు ప్రచేతసులు రుద్రగీతముచే శ్రీహరిని స్తుతించి ఏ సిద్ధిని పొందిరి? మోక్షమునసంగు శ్రీహరికి ప్రియుడగు రుద్రునిచే అనుగ్రహింపబడిన ప్రచేతసులు మోక్షమును పొందుటలో సందేహము లేదు. కాని వారు ఈ లోకములో మోక్షమును పొందుటకు ముందు ఎట్టి సిద్ధులను పొందిరో వివరించమని ప్రార్థించాను. ఇట్లు మైత్రేయుడు చెబుతున్నాడు. తండ్రి ఆజ్ఞననుసరించి ప్రచేతసులు తపస్సుచే పరమపురుషుని సంతోషింపచేసిరి. పరమపురుషుడు 10,000 సంవత్సరముల తర్వాత వారి యొక్క తపక్లేశమును తన కాంతిచే శమింపచేయుచు ప్రశాంతమగు శరీరముతో వారి ఎదుట ఆవిర్భవించెను. అతడు గరుడునిపై అధిరోహించి ఉండెను. మేరు పర్వత శిఖరముపై నీలమేఘము ఆక్రమించినట్టు ఉన్నట్లు ప్రకాశించుచుండెను. పీతాంబరము దాల్చెను. కౌస్తుభమణిని దాల్చి దిక్కుల చీకట్లను పారద్రోలుచుండెను. బంగారు ఆభరణములతో ప్రకాశించుచుండెను. కిరీటముతో శంఖ చక్ర పద్మ గదా శాంగ బాణ ఖడ్గ ఖేటములను 8 హస్తములతో ధరించి ఉండెను. తన సేవకులకు బ్రహ్మాదులు వెంటనంటి గానము చేయుచుండిరి. వేదములే గరుడుగా మారి కిన్నరుల వలె వానిని కీర్తిని గానము చేయుచుండెను. విశాలమగు 8 భుజముల మధ్య దేశమున లక్ష్మీదేవి ప్రకాశించుచుండెను. జగత్కారణమగు పరమపురుషుడు గంభీరమగు నాదముతో ఉరుముచున్నట్టు దయతో మాట్లాడెను. ఓ రాజకుమారులారా, మీ అందరి సౌహార్దముచే నేను సంతసించి వచ్చినాను. మీకు మంగళము. నా నుండి ఒక వరము కోరుడు. నిత్యము సంధ్యాసమయములో మిమ్ములను ఎవరైనను స్మరించినచో వారికి సోదరులయందు తమయందు తమకు ప్రీతి ఉన్నట్టు ప్రీతి కలుగును. సర్వభూతములందు ప్రీతి కలుగును. సర్వభూతములందు సౌహృదయం ఏర్పడును. ఈ రుద్రగీతముతో
ఉదయము సాయంకాలములయందు నన్ను ప్రార్థన చేసినచో నేను వారి కోరికలన్నిటినీ తీర్చెదను. మంగళకర్మగు బుద్ధిని ఒసంగెదను. మీ తండ్రి ఆజ్ఞను మీరు పాలించి సముద్రములో తపస్సు చేసిరి. కావున మీ కీర్తి లోకములో విస్తరింపగలదు. బ్రహ్మతో సమానము గుణములు కల కుమారుడు మీకు కలుగును. అతడే లోకములో కీర్తిమంతుడగును. తన సంతతిచే లోకమునంతను నిలుపును. విస్తృతుడను వాని యొక్క కుమారుడు కండువు. అతడు తపస్సు చేయుచుండగా ఇంద్రుడతని తపస్సును భంగపరుచుటకు ప్రమ్లోచన అను అప్సరసను పంపెను. ఆమెకు తామర పువ్వుల వంటి నేత్రములు గల ఒక కన్య జనించెను. కండు వలన ఆమెయందు కలిగిన ఆ కన్యను మరల స్వర్గమునకు వెడలిపోవచ్చు ఇతడనే వదిలిపోయెను. ఆమెను వృక్షములు కుమార్తెగా స్వీకరించెను. ఆమె తల్లి వదిలిన తర్వాత ఆకలిచే ఏడ్చుండెను. అప్పుడు వనస్పతులు అనగా వృక్షములకు రాజగు సోముడు అమృతమును వర్షించుచు తన బొటనివేలిని ఆమె నోటిలో ఉంచెను. ఆమె అప్సరస వలన జన్మించినది, చంద్రుడు సంగిన అమృతమును పానము చేసినది కావున ఆమె శరీరము లావణ్యముతో చెమట, దుర్గంధము మొదలగునవి లేక ప్రకాశించుచుండెను. ఆమె వలన మీరు తండ్రి అయి సంతానమును కని లోకమును సంతతిని వృద్ధి పొందించవలనని కోరెను. అందుచే ఓ ప్రచేతసులారా, మీరా కన్యను భార్యగా స్వీకరింపుడు. ఇంతమందికి ఒక ఆమె భార్యగా ఉండుట దోషమని భావింపకుడు. శీలము, ధర్మము మీకందరకు సమానమే కనుక ఆమె మిమ్మల్నందరూ ఒకరుగానే భావించును గాని భేదభావముతో చూడదు. 1000 దివ్య వర్ష సహస్రములు మీరు ఈ లోకములో ఆమెతో కలిసి భూమియందుండెడి భోగములు అనుభవింతురు. నా అనుగ్రహముచే దివ్య భోగములు అనుభవింతురు. ఈ భూమియందలి భోగములయందు ఆసక్తి గలవారే ఉన్నచో మీ యందు మాకు ఎట్లు భక్తి కలుగును అని శంకింపకుడు. మీరు గృహస్థాశ్రమమును ఉన్నను ఫలాభిసంధి లేకుండా నా ఆరాధనగా కర్మలు ఆచరింపుచుండు. కాలమును నా కథలను వినుచూ గడుపుచుండు. ఇట్లు ఉన్నచో మీకు గృహస్థాశ్రమం కూడా బంధకము కాదు. సంసారము, బిడ్డలు మిమ్ములను బంధింపరు. భగవత్కథలనే విన్నచో ఆ కథలను చెప్పెడి బ్రహ్మజ్ఞానులు చెప్పుచున్నప్పుడు ఆ పరబ్రహ్మ స్వరూపుడుగు భగవానుడు మీ హృదయముల ప్రవేశించి నిత్య నూతనముగా ప్రకాశించుచుండును. అట్టి యజ్ఞమునందు నిరంతరము ఉన్నవారు మోహమునందరు శోకమును, హర్షమును పొందుదురు. ఈ విధంగా జనార్దనుడు చెప్పగా వినిన ప్రాచేతసులు చేతులు జోడించి నిలిచిరి. భగవద్దర్శనముచే వారి రజస్తమస్సులు తొలగినవి. వారు ఆనందపరవశులై గద్గద స్వరముతో భగవానిట్లు స్తోత్రము చేయుచున్నారు. క్లేశమును తొలగించు ఉదార గుణములు కలవాడును, మనసు కంటే వాక్కు కంటే వేగముగా ముందుకు సాగగల ఇంద్రియములకు అందనట్టివాడును అగు నీకు నమస్కారము. నీవు శుద్ధుడవు, శాంతుడవు. నీవు మహాపురుషుల మనసులలో భాషించువాడవు. వారికి నిరతిశయ ప్రీతి కలిగించువాడవు. జగత్సృష్టి లయములలో సంకల్పరూప జ్ఞానముచే స్వీకరించువాడవు. నీవే స్వేచ్ఛగా అప్రాకృత దివ్యమంగళ విగ్రహములను స్వీకరించువాడవు. సృష్టి కొరకు రజప్రధానమైన బ్రహ్మ శరీరమును, లయము కొరకు తమఃప్రధానమైన రుద్ర శరీరమును స్వీకరించి రక్షణ కొరకు స్వయముగా శ్రీహరివగు నీవే నీ రూపముతోనే వెలసి ఉందువు. నీవు బంధమును హరించువాడవు. పాపములను పోగొట్టుచు మనసులో గోచరముగుచుండెడి వాడవు కావున నిన్ను హరి అందురు. సర్వభూతాంతరాత్మవు, ఆనందకరుడవు, భక్తులకు ప్రభువైన వాడవు. నీవు కమలనాభుడవు, కమలమాలివి, కమలపాదుడవు, కమలేక్షణుడవు. కమల కింజలకమువలే పచ్చనైన వస్త్రమును ధరించువాడవు. సర్వభూతములలో నివసించువాడవు. అన్నిటినీ ప్రత్యక్షముగా చూచువాడవు. నీ రూపము సమస్త క్లేశములను హరించునది. అట్టి రూపము మాకు ఈనాడు ప్రకటించబడినది. మాపై గల నీ దయచే నీ దర్శనము కలిగినది. అమంగళమును నిరసించువాడవు నీవు. ఆయా సమయములలో మేము నిన్ను స్మరించుటచే మాయందనుగ్రహించి నీ రూపమును మాకు దర్శింపచేసితివి. నీ స్మరణము చేతనే దురితములు పోవును. అల్పాల్పులగు జీవులకు కూడా మీ దర్శనముచే శాంతి లభించును. మా మనసులలో మేము కోరిడి కోరికలు మా అంతరాత్మగా ఉండుటచే నీవు ఎరుంగుదువు.
నీవు మాకు దర్శనమొసంగుటయే నీవు మాకు వరమునొసంగుట. నీవే మాకు భక్తి మార్గమును ఉపదేశించిన గురువుగా మేం పొందడి మోక్షమునకు సాధనముగా ఉంటివి. అయినను ప్రకృతి పురుషుల కంటే విలక్షణవు నీ నుండి ఒక వరమును కోరుచున్నాము. నీవు అనంతముల గుణములు విభూతులు కలవాడగుటచే అనంతుడవు. మకరందముతో నిండిన పారిజాతము ఎదురుగా ఉండగా తుమ్మెద వేరొక పువ్వును వాసన చూడదు కదా. అట్లే మేము కూడా నిరతిశయ సుఖము కలిగించు నీ పాద మూలమును చేరి వేరొక వరమును కోరువారము కాము. ప్రకృతిచే మోహమునంది కర్మానుగుణముగా సంసారములో భ్రమించుచున్న మాకు నీ గుణములనే సంతతము చెప్పెడి భగవద్భక్తులతో సమాగము లభించుగాక. ఇన్ని జన్మలకైనను భాగవత్ సంగము మాకు లభించునట్లే అనుగ్రహించుము. భగవంతునితో సంగము ఏర్పడిన భాగవతుల సహవాసము యొక్క సూక్ష్మాంశముతో కూడా స్వర్గము జన్మరాహిత్యము సాటి కావు. అనినచో ఇక మిగిలిన కోరికలు సాటిరావని చెప్పవలెనా? భగవత్కథలు పాపశోధకములు అని ప్రస్తావింపబడు చోట విషయవాంఛ ఉపశమించును. భగవత్ ప్రసంగము సాగుచోట భయము ఉండదు. సంగరహితులకు సత్పురుషులు నారాయణుడే శరణాగతులకు ఉపాయమని చెప్పుచున్నారు. మీ భక్తులు గంగాది తీర్థములను పవిత్రము చేయవలననియే ఈ లోకములో సంచరించుచుందురు. సంసారము నుండి భయపడిన వారికి మహాభక్తుల సమాగము మిక్కిలి ప్రీతిని కలిగించును. ఓ భగవన్, సంసారమనుడు రోగమునకు చికిత్స చేయువాడు పరమశివుడు. అతడు నీకు మిత్రుడు. అట్టివానితో మాకు ఒక్క క్షణకాలము సమాగము లభించినది. అందుచే నీ దర్శనము లభించినది. నిన్ను మేము శరణముగా వరించుచున్నాము. మేము చేసిన వేదాధ్యయనము, గురుప్రసాదనము, బ్రాహ్మణ ఆరాధనము, వృద్ధానువర్తనము, ఆర్య సహవాసము, మిత్రభ్రాతృ సంతోషణము, జలములలో చిరుకాలము, ఏ విధముగు ఆహారము తీసుకొనకుండా చేసిన తపస్సు నీకు సంతోషము కలిగించునవి అవుగాక. మనువు, రుద్రుడు, బ్రహ్మ తపస్సుచే జ్ఞానముచే పరిశుద్ధమగు అంతఃకరణము గల పితరులు వారి వారి బుద్ధిననుసరించి నిన్ను స్తోత్రము చేయుదురే కాని నీ అతిశయమునకు అంతము చూడజాలరు. అట్టి నిన్ను మేము కూడా ఈనాడు స్తోత్రము చేయుచున్నాము. సముడవు, శుద్ధుడవు, పురుషుడవు, పరవాసుదేవుడవు, భగవానుడగు నీకు నమస్కారము. ఇట్లు ప్రచేతసులతే స్తోత్రము చేయబడిన శ్రీహరి తనను శరణు పొందిన వారిపై వాత్సల్యము గలవాడై సంతోషముతే అట్లవుకాక అని అనుగ్రహించి ఎంతసేపు చూచిననూ తృప్తి తీరక చూచున్న ఆ ప్రచేతసులను వీడి తన స్థానమునకు ఏగెను. ఇంతటితో ప్రచేతసులు భగవానుడి మధ్యలో జరిగిన సంభాషణ మనం అనుభవించాము. భగవంతుడు వారికి ఉపదేశం చేశాడు. తర్వాత వారు తిరిగి స్తుతించారు. దీని తర్వాత భాగాన్ని మనం మరొక పాడ్కాస్ట్లో తెలుసుకుందాం. అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ.